అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. రెడీగా ఉన్నాను బాబాయ్, వస్తున్నాను. నేను తీసుకొస్తానుండు. సార్ చెప్పండి. హైదరాబాద్కి వచ్చేసాం. 1 అవర్లో సెమినార్కి జాయిన్ అవుదాం. కార్తీక్, స్టాక్ బ్రోకర్ రమేష్ గారు కాల్ చేశారు. ఇంకొక గంటలో సెమినార్ స్టార్ట్ అవుతుందంట. మనం తొందరగా వెళ్ళాలి. అలాగే వస్తుందిరా, ఫ్రెష్ అప్ అయి ఇమీడియట్గా వెళ్ళిపోదాం. పద. ఎక్స్క్యూజ్ మీ, పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి వచ్చాం. రూమ్ కీస్ ఇస్తారా? థ్యాంక్ యూ. ఇంకో కీస్? పీపీ గ్రూప్ నుంచి ఒక సూట్ రూమ్ మాత్రమే బుక్ అయింది సార్. నో నో నో, సరిగ్గా చెక్ చేయండి. లేదు సార్, సూట్ రూమ్ మాత్రమే బుక్ అయింది. ఏమంటున్నారు కార్తీక్? మనిద్దరికీ కలిపి ఒక రూమ్ మాత్రమే బుక్ అయింది. సారీ మేడం, 1 సూట్ రూమ్ మాత్రమే బుక్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి మేడం. పోనీ ఇంకొక రూమ్ ఇస్తారా? జస్ట్ మినిట్ మేడం. సారీ మేడం, ప్రజెంట్లీ రూమ్స్ అన్నీ బిజీగా ఉన్నాయి. రూమ్స్ ఏమి ఖాళీ లేవు. వసుంధరా, ఇంకో గంటలో సెమినార్ ఉంది. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోదాం. నేను సాయంత్రం వచ్చాక వేరే హోటల్లో రూమ్ తీసుకుంటాను. ఇప్పుడు వెళ్ళి వేరే రూమ్ తీసుకోవాలన్న టైం లేదు. పద, టైం అవుతోంది. వసుంధరా, నీకేమి ఇబ్బంది లేదు కదా? ఉండకుండా ఎలా ఉంటుంది? ఇది మీ తప్పని నేను అండలేదు, కానీ ఇంకొకసారి వేలెత్తి తప్పని చూపిస్తే నేను తట్టుకోలేను. నేను ఫ్రెష్ అయి వస్తాను. వీలైనంత తొందరగా మనం బయలుదేరాలి. వసుంధరా, నన్ను నమ్ము. ఇప్పుడు నీ మీద ప్రేమ చచ్చిపోయిందని నేను చెప్పను. ఎందుకంటే మొదటి ప్రేమని మర్చిపోవటం అంత సులభం కాదు. కానీ దైవ సాక్షిగా నువ్వు నా జీవితంలో ఉండాలన్న స్వార్థం లేదు. మీ మధ్య సమస్యలు సర్దుకొని నువ్వు ధృవ సార్తో
ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంతోషమా? ఈ తాళి పడ్డప్పటి నుంచి ఒక ఆడదానికి ఇదే తన చివరి ప్రేమ అవుతుంది. ఇది ఎన్ని రోజులు నా మెడలో ఉంటుందో తెలీదు. కానీ ఇది కట్టించుకున్నప్పుడు మనస వాచ కర్మణ ధ్రువ సరే నా భర్త అదే అనుకుంటున్నాను. ఆయనతోనే నా జీవితం ఊహించుకున్నాను. ఇప్పుడు నాకు మొదటి ప్రేమ గుర్తులేదు. ఒకవేళ ఆయన విడాకులిచ్చి ఈ తాళి నాకు దూరమైనా ఆ జ్ఞాపకాలు మాత్రం నేను జీవితంలో చెరపలేను. నీవి చెరిపినట్టు బహుశా అదే నా చివరి ప్రేమ అవుతుంది. టైం అవుతుంది కార్తీక్, నువ్వు బయట వెయిట్ చేయి, నేను ఫ్రెష్ అయి పిలుస్తాను. అలాగే. హలో సార్, మీరు? నేను సైమన్ కంపెనీ నుంచి వస్తున్నాను. నా పేరు వరుణ్. సెమినార్ ఇక్కడ కాదే, మరి మీరిక్కడికి? మీతో పర్సనల్గా మాట్లాడదామని వచ్చాను. సరే, ఏంటో చెప్పండి. మీకు ఆఫర్తో నేను ఇక్కడికి వచ్చాను. మీరు మా కంపెనీలో జాయిన్ అవ్వండి. మీరు తీసుకుంటున్న జీతానికి 4 రెట్లు ఎక్కువ ఇస్తాం. కారు కూడా ఇస్తాం. మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాం. ఇంత ఆఫర్ చేస్తున్నారంటే మీరు నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఏంటది? మీరు ఆ కంపెనీ సీక్రెట్స్ మాకు చెప్తే చాలు. మాకు తెలిసింది ఆ ధ్రువ మిమ్మల్ని ఎంత నాశనం చేయాలనుకుంటున్నాడో. ఇప్పుడు మీకు ఆ టైం వస్తుంది. మీరు సరే అంటే వాళ్ళని రోడ్డుపైకి ఈడుద్దాం. చూడండి, నా పర్సనల్ కక్షలు ఒక కంపెనీలో పనిచేసే 2000 మంది జీవితాల మీద చూపించలేను. మీరు నా టాలెంట్ చూసి రాలేదు. మీ అవసరం తీరేంతవరకే నన్ను వాడుకుంటారు. ఇక మీ ఆటలాపి బయలుదేరండి. చూడు కార్తీక్, ఆవేశంలో కాదు, ఆలోచించి మాట్లాడు. ఆ ధ్రువ వైఫ్తో మీకు లవ్ అంట కదా. రేపు తాను విడాకులిచ్చాక నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళు నేను ఉద్యోగంలో ఉంచుతారా? అప్పుడు మా కంపెనీకే వచ్చేయచ్చు. పిచ్చి కూతలు కుయ్యొద్దు. ఇంతకన్నా ఒక్క మాట మాట్లాడినా నేను నోటితో కాదు, చేత్తో సమాధానం చెప్పాల్సి వస్తుంది. బయలుదేరండి. అంత నీతులు చెప్పొద్దులే. మీకు ఆ వసుంధరకి ఇప్పటికి నడుస్తుందంట కదా. ఏం కూసావురా నిన్ను? ఏం కూసావురా నిన్ను? ఏం కూసావు నువ్వు? బావా బావా, ఏమైంది? ఆగు. నువ్వు బాగు వస్తుందరా. వీడేం బాగాడు నీకు తెలీదు. చెప్పరా, చెప్పు, బావా. ఎందుకలా మాట్లాడు? ఏం కూసావు నువ్వు? బావా బావా, చెప్పేది విను, ఆగు. బావా బావా, చెప్పేది విను. ఏయ్, ఆగండి ఆగండి, ఏంది గొడవ? నమస్తే మేడం, మంచిగున్నారా? ఎప్పుడు మనం ఇలా పంచాయతీల్లో కలుసుకోవాలని రాసి పెట్టుందేమో. ఏంది లొల్లి? నేను సైమన్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను.
సెమినార్ కోసమని హైదరాబాద్కు వచ్చాను. ఆ రూమ్లో పీపీ గ్రూప్ నుంచి వసుంధర మేడం తన పర్సనల్ అసిస్టెంట్ వచ్చారని తెలిసి హాయ్ చెప్దామని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే ఈ ప్రేమ జంట ఆ గదిలో ఒకళ్ళ కౌగిలిలో ఒకళ్ళు కనిపించారు. ఆవిడ ధ్రువ సార్ వైఫ్ కదా, నువ్వు ఇలా చేయొచ్చా అని అడిగితే నన్ను కొడుతున్నాడు సార్. ఏం కూసావురా నిన్ను? బావా బావా ఆగు బావా. ఏం మాట్లాడాడు చూసావు? బావా బావా. ఓ హలో 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 హలో, ఏంటి భావనా? మరి పర్సనల్ అసిస్టెంట్ అన్నారు? అవును సార్, తను వాళ్ళ బావంట. అంతకుముందు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారంట. ఎస్టేట్లో చిన్నప్పటి నుంచి ప్రేమ సార్. బావా హ్మ్? చిన్నప్పటి నుంచి ప్రేమ హ్మ్? పెళ్ళైన తర్వాత కూడా వదలలేకపోతున్నావు. సార్, ఏం జరిగిందో తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నా భర్త కొట్టిన బెల్ట్ దెబ్బలు ఇంకా గుర్తుండే ఉంటాయి కదా. ఎలా మర్చిపోతానే? ఆ రోజు నుంచి నాకు నిద్ర కూడా సరిగ్గా పడ్డం లేదు. ఈరోజు లెక్క సరిచేసి హాయిగా పడుకుంటా. హా. ఇదే ఆధారం. ఇదే ఆధారం. నీకు మొగుడు సరిపోవడం లేదంటే ఈ పొగరు ఎలా తగ్గిస్తానో చూడు. మీ ఆయన మొన్న రూల్స్ మాట్లాడాడు కదా, అరెస్ట్ చేసేటప్పుడు లేడీ పోలీసులు ఎక్కడా అని. అన్నీ నోట్ చేసుకున్నా. ఏందట్టా చూస్తున్నారు? ఈడ్చుకు పదండి. ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్, మీరు ఈడ్చుకుని వెళ్ళడానికి నేనేమీ తప్పు చేయలేదు. మీకు ఒక పదవి ఉందని ఆ పదవిని చూపించాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, కురుక్షేత్ర యుద్ధం జరిగింది రాజ్యాల కోసము కాదు, కిరీటాల కోసము కాదు, ద్రౌపదిని ఈడ్చుకొని తీసుకువెళ్ళినందుకు. ఆ రోజు నువ్వు చేసింది తప్పైతే ఈ రోజు నువ్వు చేస్తుంది నేరం. ఒక్కరిని కూడా విడిచిపెట్టను. ప్రతీకారమా? ప్రతీకారం. నాకు సేమ్ ఫీలింగ్ ఉంటుంది మేడం. నా స్టేషన్లో నా కింద పనిచేసే వాళ్ళ ముందు నీ మొగుడు నన్ను కొట్టాడు.
నీ కాళ్ళు పట్టుకునేలా చేశాడు. మీరు కురుక్షేత్రాల దాకా వెళ్ళొచ్చు, నేను చిన్న ప్రతీకారం కూడా ప్లాన్ చేయకూడదా? ఆ? హె, ఈరోజు నువ్వు తప్పించుకోలేవు. కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరినీ తీసుకురండి. కింద మీడియా వెయిటింగ్. చెప్పండి మేడం, మిమ్మల్ని అడిగేది చెప్పండి మేడం. సార్ సార్ ఆగండి సార్. ఏ కేసు కింద మేడంను అరెస్ట్ చేశారో తెలుసుకోవచ్చా? ఇంకా దర్యాప్తు జరగాల్సిందే. పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడలు తన బాయ్ ఫ్రెండ్తో రూమ్ తీసుకొని చేయకూడని పనులు చేస్తుందని వచ్చిన ఇన్ఫర్మేషన్తో మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం. మిగతావన్నీ దర్యాప్తులు జరిగాక బయట పెడతాం. కానిస్టేబుల్స్, జీప్ ఎక్కించండి. బ్రేకింగ్ న్యూస్. సార్ సార్ ఏ కేసు కింద మేడంను అరెస్ట్ చేశారో తెలుసుకోవచ్చా? పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడలు తన బాయ్ ఫ్రెండ్తో రూమ్ తీసుకొని చేయకూడని పనులు చేస్తుందని వచ్చిన ఇన్ఫర్మేషన్తో మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం. చెప్పు గ్రీష్మ, ధ్రువ, న్యూస్ చూసావా? ఏమైంది? హలో హలో ధ్రువ, హలో. అమ్మా అమ్మా, ఏంటి ధ్రువ? నేనెంత చెప్పినా తన్నందరూ నెత్తినెక్కించుకున్నారు కదా, ఇప్పుడు చూడండి. ధ్రువ, ఒక్క మాట కూడా తిన్నగా మాట్లాడలేవా? అసలు ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నావు? చేసే పనులు తిన్నగా ఉంటే నా మాటలు కూడా తిన్నగా ఉంటాయి. నేను తన క్యారెక్టర్ గురించి చెప్తే ఇంట్లో వాళ్ళు నమ్మే వాళ్ళు ఎవరూ లేరు. చూడండి, మన పరువు అంతా వీధిలో ఎలా పెట్టిందో. బ్రేకింగ్ న్యూస్. సార్ సార్ ఏ కేసు కింద మేడంను అరెస్ట్ చేశారో తెలుసుకోవచ్చా? పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడలు తన బాయ్ ఫ్రెండ్తో రూమ్ తీసుకొని చేయకూడని పనులు చేస్తుందని వచ్చిన ఇన్ఫర్మేషన్తో మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం. ఈ మహానటి అక్కడ కూడా ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది.
చూసావా అమ్మా? అది అది తన క్యారెక్టర్. టీవీలో ఒక్కసారి కూడా తన పేరు వసుంధరా అని చెప్పలేదు. 10 సార్లు మల్లికా ప్రతాప్ కోడలని నీ పేరే చెప్పారు. ఇలానే మన పరువునంతా బజార్లో పెట్టేసింది. ఇప్పుడు మీ అందరి కళ్ళు తెరుచుకున్నాయా? నా బాధ ఏంటో మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ మల్లికా ప్రతాప్ గారు ఏం చేస్తారు? చంద్రన, కార్తీ, అలాగేనమ్మా. నందిత, నేను హైదరాబాద్కు వెళ్తున్నాను. లేదంటే అక్కడ చాలా ఘోరం జరుగుతుంది. అత్త, ఏడవకత్త. మీకిది కొత్తగా ఉందేమో, నాకు కాదు. మొదట్నుంచి నేను మొత్తుకుంటుంది ఇదే, తన క్యారెక్టర్ ఇదే అని. ఇందాకేదో కురుక్షేత్ర యుద్ధం అన్నావు, మరి నిన్ను కాపాడే కృష్ణ పరమాత్ముడేడి? ఈవిడెవర్రా? ఆవిడే సార్, మల్లికా మేడం అంటే. ఇవి వసుంధర కార్తిక్ బెయిల్ డాక్యుమెంట్స్. మేడం, అవసరమైతే మళ్ళీ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. తను స్టేషన్కి రాదు లాయర్ గారు. అవసరమైతే స్పెషల్ పర్మిషన్ తీసుకోండి.